డిఎస్సి చదువుతున్నటువంటి అంధ విద్యార్థుల కోసం ఎంఎంఆర్ ఫౌండేషన్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారికి సంబంధించినటువంటి మెటీరియల్ను కూడా ఆన్లైన్లో సీడీ రూపంలో పెన్ డ్రైవ్ రూపంలో కూడా వారు అంధ విద్యార్థులు విని ఆ ఎగ్జామ్ రాసే విధంగా కూడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు సీడీ పెన్ డ్రైవ్లు కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నోకసాని బాలాజీ గారి దగ్గర కూడా ఆయన కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అంధ విద్యార్థులకు అండగా ఉంటానని ఆయన తెలపడం జరిగింది. రాజు అని మల్లికార్జున్ ఎక్కడ పేరేంది మల్లికార్జున్ సతీష్ నాగరాజ్ మన ఎగ్జామ్ సార్ ఒకసారి మీరు ఇటు చూపిరా. స్టేట్ మొత్తం అందరికి ఆన్లైన్ లో అందరికి చెప్పాలంటే తెలంగాణ స్టేట్ మొత్తం ఇప్పుడు అందరికి లాస్ట్ టైం ఓన్లీ ఆంధ్ర చేసి చేస్తుంటారా? పెన్ డ్రైవ్ లో ఇస్తున్నాను, ఆన్లైన్ లో ఇస్తున్నాను. ఇప్పుడు ఆన్లైన్ లో వింటారు చదువుకొని కంప్లీట్ ఇన్ని గుర్తించుకుంటాం సార్. విద్య అనుకోండి కొంచెం స్లోగా ఉంటుంది. ఎక్కువ సార్లు వింటారా? మనం చదివినట్టే మీరు ఎక్కువ సార్లు ఆడియో వేసుకోండి. ఎలాగైతే మనం పాటలు విని అట్లా గుర్తుంచుకుంటాము అలాగే సేవ్ చేసి కూడా ఉంటుంది. పట్టుదల వస్తుంది. దేవుడి దేవత కెపాసిటీ ఉంటుంది. అందరికి మంచి జరగాలి కోరుకుంటున్నామయ్యా. ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీ మధ్యల థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అంతుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఆడియో పుస్తకాలు కావలసిన వారు 9959949490 సంప్రదించగలరు. ఎంఎంఆర్ ఫౌండేషన్. జాతీయ చిహ్నాలు, జాతీయ జెండా, నేషనల్ ఫ్లాగ్. 1947 జూలై 22న భారతీయ జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. 1921 వేరన్నా ఇట్లా తీసుకో పెన్ డ్రైవ్. గుడ్ గుడ్. తెలంగాణ రాజు తెలంగాణ ఇక్కడ తెలంగాణ వేరన్న నీ పేరు అరుణ్ కుమార్. ఈరోజు
ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యం, దానికి చైర్మన్గా ఉన్నటువంటి మక్కిన్ థామస్ అంధ విద్యార్థుల కోసం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు డిఎస్సి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి ఆడియోలు తయారు చేసి సీడీల రూపంలో అవి అందజేయటం, వాళ్ళు అంధ విద్యార్థులకు ఉన్నటువంటి సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఆ ఆడియో ఆ సీడీల ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని విని దాన్ని సహాయకుడి పేరుతోటి పరీక్షలు రాసి ఏదైనా ఉద్యోగాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి. నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. ఏదైతే దురదృష్టవశాత్తు కొన్ని ఇబ్బందులు మనిషికి కలుగుతాయో ఆ ఇబ్బందులను కూడా అధిగమించే విధంగా వారికి తోడుండటం అన్నిటికంటే గొప్ప విషయం. ఇది ఏదో రాజకీయాల్లో లేదా ఇంకో రకంగా కాకుండా ఎవరైతే నిజంగా బాధలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో లేదా దేవుడు కొంచెం ఒకరు చూపు చూశాడో అలాంటి వారికి అవసర సమయంలో ఆదుకోవటం మనిషి యొక్క కర్తవ్యం. అన్నిటికంటే మించింది అలాంటి సహాయం చేయటం నిజంగా గొప్ప విషయం. దాంట్లో ఎంఎంఆర్ ఫౌండేషన్ స్థాపకుడు చైర్మన్గా ఉన్నటువంటి మక్కిన థామస్ గారు నన్ను అడిగారు నిన్న, సార్ వారం రోజుల క్రితం ఇలా చేస్తున్నానంటే నిజంగా సంతోషదాయకమైన విషయం. ఇలాంటి చేసినప్పుడే మనిషికి తృప్తి కలిగేది కూడా. రాజకీయాలు ఇవన్నీ ప్రచారాలు ఆర్భాటాలు అవి వ్యక్తిగత సంబంధించినవి, కానీ సమాజం కోసం నిజంగా ఏమీ ఆశించకుండా ఇలాంటి మంచి కార్యక్రమం చేయటం అనేది థామస్ గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా సోదరులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అంధ విద్యార్థులుగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి అభివృద్ధి అందుకోవాలని, తప్పనిసరిగా వాళ్ళలో ఒక విజన్ ఉంటుంది, వాళ్ళు స్వతహాగానే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏదైతే లోపం ఒకటి నేనైతే దాని లోపం కూడా అన్నాను, ఏదన్నా కానీ అనుకుంటారో దాన్ని అధిగమించడానికి వాళ్ళు ఒక పట్టుదల కృషి ఒక జిజ్ఞాస ఉంటుంది, కృషి ఉంటుంది, పట్టుదల ఉంటుంది, ఆ డెడికేషన్ కూడా ఉంటుంది. ఆ డెడికేషన్ ఉంది కాబట్టి వినటంతో సీడీల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ విని సహాయకుల ద్వారా రాయించే స్థితి ఉందంటే వాళ్ళకుండే కాన్సన్ట్రేషన్ మామూలు వ్యక్తుల కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఉంటుంది. అది అలాగే కొనసాగాలని వాళ్ళు తప్పనిసరిగా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత పదవులనండి, ఉన్నత ఉద్యోగాలండి, ఉన్నత స్థితికి చేరుకోవాలని మనసారా కాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఈరోజు మా యొక్క ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఆడియో రిలీజ్, ఎందుకంటే ఈ యొక్క బ్లైండ్స్ విద్యార్థులు గతంలో మేము 1 year బ్యాక్ ఇలాగనే వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్లస్ డిఎస్సి ఎగ్జామ్స్కి సార్ మేము ఇట్లా ప్రిపేర్ అవుతున్నాం, మాకు ఇట్లా ఆడియో కావాలి సార్ అని చెప్పి అడిగితే ఆ రోజు అట్లానే మేము రికార్డ్ చేసేసి మన జాయింట్ కలెక్టర్ ద్వారా దాన్ని ఓపెనింగ్ చేయించాము. ప్లస్ ఇది ఆన్లైన్లో పెట్టడం వల్ల ఏపీ కాకుండా తెలంగాణ వాళ్ళు కూడా చూసి అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ చేశారు, సార్ మాకు ఇట్లా మాకు కూడా ఏదైనా చేసి పెడతారా అని అడిగారు. నేను సెకండ్ థాట్ ఆలోచించకుండా ఎమ్మటే మీ బుక్స్ పంపించండి అమ్మా నేను చేసి పెడతాను, ఎందుకంటే వీళ్ళకి విద్యనిస్తే వీళ్ళు 10 మందికి ఉపయోగపడతారని చెప్పి ఒక ఆలోచనతో. ఎందుకంటే మేము ఎక్కువ మా ఫౌండేషన్ ద్వారా నేను హెల్త్ విషయము ఎడ్యుకేషన్ విషయంలో చాలా ముందుకెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుంటాము. ఇంకోటి అంటే ఈరోజు గొప్ప విషయం ఏంటంటే సార్ ఇందాక ఒక మాట అన్నారు బాలాజీ సార్, పొలిటికల్ మేము ఎప్పుడు పొలిటికల్గా దీంట్లో ఎవరిని ఇన్వైట్ చేయలేదు, నేను ఓన్గా అంతా ఫ్రెండ్స్ ద్వారానే ఈ కార్యక్రమాలు చేశాను. మొట్టమొదటిగా బాలాజీ సార్ మా కార్యక్రమానికి రావటం, సార్ చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే సార్ విషయం మేము తెలుసుకుంటే మంచి హ్యూమన్ బీయింగ్ ప్లస్ మన డాక్టరేట్ ఇంత ఇదున్న వ్యక్తి మన ఆడియో ఓపెన్ చేయడం ఇంకా మనకు శుభసూచకం అని చెప్పేసి సార్ని రిక్వెస్ట్ చేశాను 10 days బ్యాక్. సారు అదర్ స్టేట్లో ఉండటం వల్ల బాబు తప్పకుండా థామస్ నేను వచ్చి రాగానే మీకు ఈ కార్యక్రమం చేస్తానని ఈరోజు ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. ఇది మేము ఈ విధంగా ఇది ఒక్కటే కాదు, ఇంకా ఏ విధమైన సహాయమైన మా ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాను. ఈ యొక్క విద్యార్థులకి వీళ్ళందరూ కూడా చెప్తున్నాను, మీకు ఏ అవసరం వచ్చినా ఎడ్యుకేషన్ విషయంలో ఫస్ట్ ఎంఎంఆర్ ఫౌండేషన్ అనేది ముందు ఉంటుంది, మీరు ఇమీడియట్ కాల్ చేస్తే నేను దాని విషయంలో ముందుండి మీకు సహాయం చేస్తానని చెప్పి ఈ సభాపూర్వకంగా సారు సమక్షంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.